టీచర్లతో సలహా తీసుకుంటూ ఫోన్ ద్వారా కావచ్చు. టీచర్స్ కూడా ఈ వాట్సాప్ గ్రూప్ల ద్వారా కూడా మీకు ఎక్సర్సైజెస్ కానీ ఇంకేమైనా ఏం చేయాలనేది కూడా తెలియజేస్తారు. వాటిని ఫాలోఅప్ చేయాలి. ఇంకా సమ్మర్ క్యాంప్స్ కూడా మేబీ ఉండొచ్చు. సమ్మర్ క్యాంప్స్ కాదు, స్కూల్ సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి. మనకు కోకరికులర్ పోయిసారి కండక్ట్ చేసాం, యోగా, కరాటే, డ్రాయింగ్ లాంటివి. సో అలాంటివి రావచ్చు. ఇప్పుడైతే అంటే త్వరలో గవర్నమెంట్ అనౌన్స్ చేయొచ్చు. సో ఏది ఏమైనా కానీ సమ్మర్లో తల్లిదండ్రులు పిల్లలు బయటకు పంపకుండా తీవ్రమైనటువంటి వడగాలులు వీస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. బయటకు పంపినట్లయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వడ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది పిల్లలు చెరువులకు వెళ్ళి ఆటలకు వెళ్ళి అక్కడే మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని ఎక్కడ పంపకుండా ఇంట్లోనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో గడపండి. మీరు కూడా పేరెంట్స్ కూడా చాలా మటుకు సమయాన్ని వెచ్చించాలి పిల్లల కొరకు. చాలామంది ఇప్పుడు సమయం ఇవ్వకపోవడం వల్ల తర్వాత బాధపడతారు. సో మన పిల్లలకంటే ఎక్కువ ఏమీ లేదు. కాబట్టి పిల్లలకి ఎక్కువ సమయాన్ని కేటాయించండి. సమ్మర్లో మీ దగ్గర ఉంటారు కాబట్టి ఎక్కువ సమయం మా దగ్గరికి రారు కాబట్టి మీరు వారికి విషయాలు లైఫ్ స్కిల్స్ విషయంలో కావచ్చు, పెద్దలతో ఏ విధంగా సరౌండింగ్స్ ఏ విధంగా ఉండాలి, మరి ఏ విధంగా పక్క వారితో స్నేహభావంతో మెలగాలి, ఇవన్నీ కూడా సొసైటీ పట్ల అవగాహన, మరి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడంలో వాళ్ళకు పక్క వారితో ఏ విధంగా మర్యాదగా వ్యవహరించాలి, ఇవన్నీ కూడా నేర్పాలి. ఇవన్నీ కూడా స్కూల్ కంటే ముందు, పాఠశాల కంటే ముందు తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పాలి. రెస్పెక్ట్ ఇవ్వడం పెద్దలకు. వాటితో పాటు వాళ్ళని మీరు కూడా చెస్ ఆడడం, ఇంకా చిన్న చిన్న ఆటలు వాళ్ళతో కలిసి ఆడడం, మీరు ఆ విధంగా చేసినట్లయితే పిల్లలతో మంచి ఆప్యాయత పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలు మీకు చాలా అంత దగ్గరగా ఉంటారు కాబట్టి ఈ వేసవికాలం మీతో గడిపే అవకాశం ఉంటుంది. ఇంకా అలా అమ్మమ్మ, నాన్నమ్మ అలాంటి పిల్లలకు కూడా పంపించాలి. వాళ్ళతో కూడా ఆప్యాయత, అనురాగాలు ఈరోజు చాలా దూరం అవుతున్నాయి. సంబంధాలు తెలుస్తాయి, కుటుంబ సంబంధాలు కూడా. సో వాళ్ళ కథలు చెప్పడం, మోరల్ వాల్యూస్ నేర్పడం, ఇవన్నీ కూడా చేయాలి. చేసినట్లయితే విద్యార్థుల్లో ఇది ముఖ్యమైనటువంటి విద్యతో పాటు నేర్చుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి మీరందరూ కూడా పిల్లలను బయట కాకుండా క్రికెట్ వైపు ఆడుతూ ఆ వడదెబ్బ తగిలి చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. కాబట్టి పిల్లలందరినీ ఎక్కడ కూడా ఉదయం మాత్రమే ఎక్కడైనా ఆడుకోవడానికి కానీ పార్కులు ఏమైనా ఉంటే పార్కులకి పంపించండి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ కూడా పిల్లలు బయటకు వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఎక్కువ అవగాహన కల్పిస్తుంది. ఎక్కువ వాటర్ తీసుకునేటట్టు చూడండి పిల్లలకి. సో ఆ విధంగా వారికి మంచి ఫుడ్ని కూడా అరేంజ్ చేయండి. మీ అందరూ కూడా ఆ విధంగా దృష్టి సాధించండి. ఇంటి దగ్గర కొంచెం చదివించండి. ఎందులో మీకున్నారో కనీసం చదివేటట్టు బేసిక్ స్కిల్స్ నేర్చుకునే విధంగా మీ అందరూ కూడా ఇంటి దగ్గర దృష్టి పెట్టండి. వీలైతే ఎక్కడైనా పక్కన ఉంటే ఎవరైనా టీచర్ ఉంటే పంపండి. లేకపోతే ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా టీచర్స్ మీకు కావాల్సినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి సజెషన్స్ ఇస్తుంటారు. ఫోన్ ద్వారా కూడా టీచర్స్ కాంటాక్ట్ కావచ్చు. మరొక విషయం ఏంటంటే రాబోయే విద్యా సంవత్సరంలో ఇంకా మన యొక్క విద్యార్థుల సంఖ్య పెంచడానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు కూడా చుట్టుపక్కల వాళ్ళకి పిల్లలు కూడా మీరు చెప్పండి. మన పాఠశాల ఇంకా అంటే మోడల్ స్కూల్, పబ్లిక్ స్కూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడే టార్గెట్ కావచ్చు. సో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్, మరి అన్ని రకాల సౌకర్యాలు ఏ ప్రైవేట్ పాఠశాల ఉండవు. ప్రైవేట్ పాఠశాల ఆడుతూ ఆ వడదెబ్బ తగిలి చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. కాబట్టి పిల్లలందరినీ ఎక్కడ కూడా ఉదయం మాత్రమే ఎక్కడన్నా ఆడుకోవడానికి కానీ పార్కులు ఏమైనా ఉంటే పార్కులకి పంపించండి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ కూడా పిల్లలు బయటకు వదలకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఎక్కువ అవగాహన కల్పిస్తుంది. ఎక్కువ వాటర్ తీసుకునేటట్టు చూడండి పిల్లలకి.
సో ఆ విధంగా వారికి మంచి ఫుడ్ని కూడా అరేంజ్ చేయండి. మీ అందరూ కూడా ఆ విధంగా దృష్టి సారించండి. ఇంటి దగ్గర కొద్దిగా చదివించండి. ఎందులో వీకున్నారో కనీసం చదివేటట్టు బేసిక్ స్కిల్స్ నేర్చుకునే విధంగా మీ అందరు కూడా ఇంటి దగ్గర దృష్టి పెట్టండి. వీలైతే ఎక్కడైనా పక్కన ఉంటే ఎవరైనా టీచర్ ఉంటే పంపండి, లేకపోతే ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా టీచర్స్ మీకు కావాల్సినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి సజెషన్స్ ఇస్తుంటారు. ఫోన్ ద్వారా కూడా టీచర్స్ కాంటాక్ట్ కావచ్చు. సో అలా మరొక విషయం ఏంటంటే రాబోయే విద్యా సంవత్సరంలో పంపకుండా ఇంట్లోనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో గడపండి. మీరు కూడా పేరెంట్స్ కూడా చాలా మట్టుకు సమయాన్ని వెచ్చించాలి పిల్లల కొరకు. చాలామంది ఇప్పుడు సమయం ఇవ్వకపోవడం వల్ల తర్వాత బాధపడతారు. సో మన పిల్లల కంటే ఎక్కువ ఏమీ లేదు కాబట్టి పిల్లలకి ఎక్కువ సమయాన్ని కేటాయించండి. సమ్మర్లో మీ దగ్గర ఉంటారు కాబట్టి ఎక్కువ సమయం మా దగ్గరికి రారు కాబట్టి మీరు వారికి విద్య లైఫ్ స్కిల్స్ విషయంలో కావచ్చు, పెద్దలతో ఏ విధంగా సరౌండింగ్స్ ఏ విధంగా ఉండాలి, మరి ఏ విధంగా పక్క వారితో స్నేహభావంతో మెలగాలి, ఇవన్నీ కూడా సొసైటీ పట్ల అవగాహన, మరి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడంలో వాళ్ళకు పక్క వారితో ఏ విధంగా మర్యాదగా వ్యవహరించాలో ఇవన్నీ కూడా నేర్పాలి. ఇవన్నీ కూడా స్కూల్ కంటే ముందు, పాఠశాల కంటే ముందు వాటితో పాటు మీరు కూడా చెస్ ఆడడం, ఇంకా చిన్న చిన్న ఆటలు వాళ్ళతో కలిసి ఆడడం, మీరు ఆ విధంగా చేసినట్లయితే పిల్లలతో మంచి ఆప్యాయత పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలు మీకు చాలా అంత దగ్గరగా ఉండరు కాబట్టి ఈ వేసవికాలం మీతో గడిపే అవకాశం ఉంటుంది. ఇంకా అలా అమ్మమ్మ నాన్నమ్మ ఇట్లా అలాంటి ఇళ్ళకు కూడా పంపించాలి. వాళ్ళతో కూడా ఆప్యాయత అనురాగాలు ఈరోజు చాలా దూరం అవుతున్నాయి. సంబంధాలు చూస్తే కుటుంబ సంబంధాలు కూడా. సో వాళ్ళ కథలు చెప్పడం, మోరల్ వాల్యూస్ నేర్పడం ఇవన్నీ కూడా చేయాలి. చేసినట్లయితే విద్యార్థుల్లో ఇది ముఖ్యమైనటువంటి విద్యతో పాటు నేర్చుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి